ఈ కరేపాకు చెట్టు నేను పెట్టి 1.5 year అవుతుంది. అసలు గ్రోత్ లేదు, ఏమీ లేదనమాట. సో నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నాకు లూజియానాలో ఉన్నప్పుడు మటుకు చాలా బాగా పెరిగేది. ఇక్కడ జార్జియాకి వచ్చిన తర్వాత అసలు పెరగట్లేదు. సో నేను ఏం డిసైడ్ చేశానంటే దీన్ని తీసి రీపోటింగ్ చేద్దామని. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం రీపోటింగ్కి ఉన్న సాయిల్ అంతా తీసి పడేసి ఫ్రెష్ సాయిల్ వేద్దాం. ఈ మట్టిని అంతా తీసేసాం కదా, దాంట్లో చూడండి ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వాటిని మనము శుభ్రంగా కడుక్కుందాం అనమాట. ఆ చెట్టును కూడా మనము కడుక్కుందాం అనమాట. రూట్స్ దగ్గర పాత మట్టి ఏది ఉండకుండా ఉండడానికి ఫ్రెష్గా కడుక్కుందాం. ఇప్పుడు మనం దాంట్లో అడుగులో బేస్లో ఈ రాళ్ళు వేస్తాం. సో ఆ రాళ్ళు వేయటం మూలంగా ఏమవుతుందంటే రూట్స్కి మంచిగా బ్రీతింగ్ అవుతుంది అనమాట, రూట్స్ దానికి. దాని తర్వాత ఈ చెట్లు ఆకులు ఉన్నాయి కదా, మాకు బాగా దొరుకుతాయి ఇంట్లో. చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీసి దాని పైన వేస్తున్నాం, ఆ రాళ్ళ పైన. దాని తర్వాత ఈ ఫ్రెష్ వెజిటబుల్ గార్డెన్ సాయిల్ వేస్తాను దానిపైన. ఆకులను నింపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వెజిటబుల్ గార్డెన్ సాయిల్ని కూడా వేసుకుందాం. దాంట్లో దాన్ని మట్టిని అటు ఇటు తోడుకొని ఇప్పుడు దాంట్లో ఈ చెట్టు పెట్టుకొని మళ్ళీ దీనిపై నుంచి మళ్ళీ సాయిల్ వేసుకుందాం. అట్లా సాయిల్ వేసుకొని మళ్ళీ మిగిలిన సాయిల్ అంతా నిండుగా వేసుకుందాం. సో మంచిగా వేసుకుందాము సాయిల్ని, సో దట్ దానికి సరిపడా న్యూట్రియన్స్ దొరికేటట్టు. సో ఇంకా దీన్ని తీసి ఎండలో మంచిగా పెట్టుకుందాము. మళ్ళీ వింటర్లో తీసుకెళ్ళి లోపల పెడదాము. సో అది ఎలా పెరుగుతుందో ఈ సంవత్సరం చూద్దాం. హోప్ఫుల్లీ ఇది బాగా పెరుగుతుందని అనుకుంటున్నాము ఈ ట్రిక్. ఎందుకంటే ఇదివరకు మేము ఒకసారి ఇలాగే చేసాము వేరే చెట్టుకి. అలా రూట్స్ని కడిగి ఫ్రెష్ సాయిల్ వేస్తే బాగా పెరిగింది. సో ఇది కూడా అలాగే పెరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దానికి కొన్ని నీళ్లు పెట్టుకుందాం. మనం నీళ్ళు పడదాం, కొంచెం లైట్గా నీళ్ళు పెడదాం. మేము ఇది మంచిగా వర్షం పడుతుందని చూసే పెట్టాము, సో దట్ అది మంచిగా ఏనుకుంటుంది అన్నమాట.